బాబా గారు నా చేతులతో మాలేయించుకొని నాకు జరగబోయే కర్మని తీసేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఆ లేలు నాకు ఎప్పుడు జరిగిందో ఆ రోజు నుంచి టిల్ ఈ రోజు వరకు 35 సంవత్సరాల నుంచి సందేశాల పుస్తకం ఫాలో అవడం, ప్రతిరోజు బాబా ఒక సందేశం చెప్పడం, దానికి ఒక లేలు జరగడం అనేది జరిగిపోతానే ఉంది. అలాగే ఖచ్చితంగా అసలు ఏది ఒక దెబ్బ అనేది తగల, ఒక రక్తం బొట్టు కార్ల నేను ఇంటికి క్షేమంగా ఇవాళ మీ అందరి ముందు కూడా నేను ఇలాగ కృపారాణిగా మాట్లాడుతున్నాను అంటే అది కేవలం బాబా గారి ఆశీర్వాదమే. మనకి ఒక వెనకాల ఒక శక్తి అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుందమ్మా. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం అని అంటే మన జీవితంలో ఎట్లాంటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు. బాబా అనే నౌకను ఓడను మనం పట్టుకున్నామంటే సురక్షితంగా మనం అడ్డుకు చేరుతాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు సందేశాల పుస్తకం అని చెప్పి, అంటే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి? అంటే సందేశం పుస్తకం అంటే ఇప్పుడు ఆదర్శ చాలా మంది ఉన్నారమ్మా. ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు ఒకరని కాదు, చాలా మంది రాశారు. సాయి సూక్తులు, సాయి సందేశాలు, అడగండి చెప్తాను అని అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అదెందుకమ్మా మన ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ చేసామంటే కరెక్ట్ గా 1 to 720 వరకు సందేశాలు వస్తాయి. మనం అసలు ముందు మనలో నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా ఆ నమ్మకం ఉండాలి. ఏదో ఆకతాయిగానో లేకపోతే ఏదో చతురుగానో అది తీసుకుంటే అసలు మన ప్రశ్నకి సమాధానం అనేది రాదు, ఖచ్చితంగా రాదు. మనం ఎప్పుడైతే తీసుకున్నామో బాబా చెప్పారు అంటే ఇది 100% నమ్మకం ఉంటేనే అది ఆ లేలు ఎప్పుడు అవుతుందని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో బాబా చెప్పేశారు ఇది అయ్యింది అది అవ్వలేదు, నాకు ఇలా జరగదు మీకు జరుగుతాయి, అసలు ఇట్లాంటి అనేది మనలో ఒక నెగటివిటీ అనేది మటుకు ఉండకూడదమ్మా. ఏ సందేశమైనా ఇప్పుడు మన సాయి సత్యత చదువుతున్నా కూడా మన జీవితంలో ఆ రోజు ఏదైతే జరుగుతుందో ఆ లైన్ అనేది వస్తుంది. ఇవాళ ఈ పరిస్థితి ఉంది, రేపు ఆ పరిస్థితి మార్పు రావచ్చు అని చెప్పి కూడా అది ఏదో ఒక విధంగా మనకి ఆ మ్యాటర్ రూపకంగా కూడా మనకి తెలియజేస్తారు. కానీ మనం పెట్టే కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది, మనం చూసే శ్రద్ధను బట్టి ఉంటుంది. బాబాని మీరు బాబా అద్భుతాలు అవి చూశారు, ఆ తర్వాత షిరిడి, మీకు అసలు షిరిడి ఎప్పుడు వెళ్ళాలనిపించింది బాబా దగ్గరికి? ఫస్ట్ టైము సాయి డివోటీస్ వెళ్తుంటే అసలు ఎక్కువగా చిన్నప్పుడు పేరెంట్స్ ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు, బయటకి ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాం మేము షిరిడీకి. ఫస్ట్ వెళ్ళడం కాబట్టి మా మదరు, నేను, మా ఫాదరు, మా బాబు విజయవాడ నుంచే వెహికల్ వేసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ బాబా దర్శనం ఎలా జరిగిందంటే ఆల్రెడీ నేను మీ స్టూడియోలో వీడియోలో చెప్పి ఉంచాను కూడా, అయినా నేను మళ్ళీ చెప్తున్నాను. షోలాపూర్ దగ్గర హాల్ట్ తీసుకున్నాము. మళ్ళీ మరుసటి రోజు మార్నింగే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి షిరిడీకి బయలుదేరాము. సాయంత్రం 6 అవుతుంది, షిరిడీ చేరలేదు. వెహికల్ వెళ్తానే ఉంది కానీ మాకు రూట్ ఏమన్నా మేము తప్పిపోయామా అని చెప్పి అనుకుంటా ఉన్నాము. కరెక్ట్గా వెళ్తున్నప్పుడు మా కారుకి ఎదురుగుండా ఒక సేమ్ నాకు ఎట్లా అయితే స్వప్న దర్శనంలో బాబా కనిపించారో ఆయన అలా ముందుకి వెళ్తున్నారు. నేను అప్పుడు గమనించలే, మామూలుగా ఎవరో వెళ్తున్నారులే అని అనుకున్నాను కానీ బాబా అని అనుకోలేదు. మా కారు ఇలా వెళ్ళింది, కారు పక్క నుంచి బాబా గారు నడుచుకుంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్తున్నారు అనమాట. తీరా మేము వెనక్కి తిరిగి చూసేటప్పటికి అసలు ఆ పర్సన్ లేరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి షిరిడీ దగ్గరలో, అంటే రావట్లేదని మా ఆందోళన ఏదైతే ఉందో ఇక్కడే ఇంకా దగ్గరలోనే వచ్చేస్తున్నారు అన్నట్టు మాకు కనిపించడం, ఆ విధంగా అసలు అది చాలా ఆశ్చర్యం అసలు. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆ ఆనందం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా షిరిడీ చేరుకున్నాము మంచిగా. అప్పుడు ఏంటంటే దగ్గర బాబా దగ్గర వెళ్ళి పాదాలకి నమస్కారం చేసుకునే విధంగా అప్పుడు షిరిడీలో ఉండేది అవకాశం. చాలా చక్కగా ఎదురుగుండా ఉన్నాం, దర్శనం చేసుకున్నాం. సాయి సత్యనారాయణ వ్రతం కూడా అక్కడే చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ చేసుకుని. మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాబా దగ్గర, తర్వాత మీరు షిరిడీకి ఇంకా నేను ఒక 50 సార్లు షిరిడీ చూశాను. నా పుస్తకాలు ఏది రాయాలన్నా, నాకు ఏదన్నా సంకల్పం ఉంది, నేను బాబా దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నానంటే అసలు నేను ఎవరితోనూ సంప్రదించను. నేను బాబాతో చెప్తాను, బాబా ఇవాళ నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను బాబా, నీ దర్శనానికి నాకు ఏర్పాటు చెయ్యి అంటే నేను ఏదైతే అనుకూలంగా అనుకుంటానో అదే అనుకూలంగా నేను వెళ్ళేసి బాబా గారిని దర్శించేసుకొని వచ్చేస్తాను. షిరిడీ అసలు ఎలా అంటే అమ్మా, మనం ఏదో ఒక తీర్థయాత్రకో ఒక జర్నీకో ఒక హ్యాపీ జర్నీ కోసం వెళ్ళినట్టయితే కాదు. అక్కడ ఓన్లీ విగ్రహంగా ఉంది చూడడానికి అనుకుంటే కూడా కాదు. అసలు మనం బాబాతో చాలా ఇన్నర్గా మనం మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా ఇదంతా నువ్వు తిరిగాడిన ప్రదేశం, ఈ ప్రదేశానికి మమ్మల్ని తీసుకొచ్చావు, అది ఎంతో భాగ్యం ఉంటేనే మేము ఇక్కడ రాగలుగుతాం. ఫస్ట్ నేను
ట్రైన్ దిగంగానే అసలు భూమాతకి నమస్కారం చేసుకుంటా. తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చావు నాయన, నీ సంకల్పం లేనిదే మేము షిర్డీలో అడుగు పెట్టలేము, వచ్చాము కాబట్టి మళ్ళీ తిరిగి మా ప్రదేశానికి చేరుకునేంత వరకు నీదే బాబా బాధ్యత అని చెప్పి నేను ఫస్ట్ పాద నమస్కారం భూదేవికి నమస్కారం చేసుకొని అసలు ప్రతి క్షణం ఆనందం పొందుతాను, ప్రతి సెకండ్ ఆనందంగా ఉంటుంది. వెళ్తే ఏదో మన అకామిడేషన్ రూమ్ తీసుకోవడం, ఏదో పడుకోవడానికి అయితే నేను అసలు షిర్డీ వెళ్ళను. కేవలం మనం ఒక బట్టలది మార్చుకోవడానికి, కాస్త మనం లగేజ్ అక్కడ పెట్టుకోవడానికే నేను రూమ్ కేటాయించుకుంటాను తప్పితే అసలు మిగతా టైం అంతా కూడా బాబా గారి ఆవరణలోనే తిరుగుతూ ఉంటాను. ఒకసారి దర్శనం అయిపోయినా బాబాని మళ్ళీ చూడాలనుకుంటా, మళ్ళీ అయిపోయినా మళ్ళీ నా ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ టైం ఉండేంత వరకు కూడా నేను బాబా గారి ఆవరణలోనే ఆ గుడి చావడోత్సవం చూస్తాను, చావడి దగ్గర ఉంటాను, ద్వారకామాయి దగ్గర ఉంటాను, షిర్డీ లోపల బాబా గారి దగ్గర ఉంటాను. ఎలా అంటే ఆ లైన్లో వెళ్తున్నంతసేపు నేను బాబాతో మాట్లాడుకుంటానే ఉంటాను. ఎంతటి అదృష్టం బాబా, మేము ఈ ప్రదేశానికి వచ్చాం, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం, మళ్ళీ నన్ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చేదాకా నీదే బాధ్యత బాబా అనుకుంటూ మాట్లాడుకుంటూ అసలు ఎటువంటి ఇబ్బంది అనేది రాదమ్మా. అనుకుంటారు ఒక్కళ్ళే ఎలా వెళ్ళిపోతారు, ఒక్కళ్ళు అని అనుకోవడంలోనే మనం ఇదవుతున్నాం. లేదు బాబా మనతో ఉన్నారు అనుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. మన జీవితంలో కూడా ఒక్కరు అనుకుంటేనే మనకి ఒక్కళ్ళు అని ఫీలింగ్ ఉంటుంది. లేదు నాతో బాబా ఉన్నారు అని అంటే మనం ఎటువంటి కష్టమైనా మనం ఎదుర్కొని వెళ్ళిపోతాం, అంత సురక్షితంగా ఉంటాం మనం. అయితే ఇక బాబా గారిని చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు శాంతంగా, ద్వేషం, కోపం, ఒక నిందించడం ఇలాంటివి ఏమి చేయరు. సో మీరు కూడా అలా బాబా లాగా శాంతంగానే ఉంటారు ఇప్పుడు? కొన్ని పరిస్థితులు బట్టి అయితే శాంతంగా ఉంటారు. మానవ సహజం కదా, హ్యూమన్ బీయింగ్ కదా, కానీ మనకు ఉండే లక్షణాలే అవి ఉంటాయి. కానీ చాలా బాబా అలా చెప్పలేదు కదా, అలా చెప్పలేదు. కానీ బాబా తత్వంలోకి, అంటే తత్వం అంటే మళ్ళీ అదొక వర్డ్, దానికి వేరే మీనింగ్ ఉంటుంది. బాబాని తెలుసుకున్నాక మనలో ఏదైతే లక్షణాలు ఉండకూడదో అవన్నీ గ్రాడ్యువల్గా కూడా తగ్గిపోతాయి. ఒక్కసారి మనం అన్ని తగ్గించుకోలేం కాబట్టి ఓకే ఇలా కోపం తెచ్చుకోకూడదు, ఓకే ఇలా ఈర్ష్య ఉండకూడదు, ఓకే ద్వేషం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, దేని మీద మమకారాలు ఏర్పరచుకోకూడదు అనే దాని మీద మనం అది ఆ సేవ ద్వారా మనం చేసే దాన్ని బట్టి ఒక పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వస్తుంది. నాకు చాలా కోపం ఎక్కువ, మామూలుగా కాదు, కోపం చేసేసుకుంటా. అప్పుడు ఆయన గుడికి వెళ్ళిపోతాను, సైలెంట్గా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి లేదు బాబా అంటే, కానీ కొన్ని విషయాల్లో బాబా నాకు చెప్తారు, అన్ని విషయాల్లోనూ నువ్వు మౌనం పాటించవద్దనే చెప్తారు.